నెక్స్ట్ శాస్త్ర చదువు. గట్టిగా సూర్యుడు అస్తమించే వరకు సమయాన్ని పగలు అని అంటారు. రాత్రి అని దేనిని అంటారు? సూర్యుడు అస్తమించేప్పటి నుండి తిరిగి నువ్వు చెప్పొద్దు, నువ్వు వీడు చూడు. ఉదయించే వరకు సమయాలు రాత్రి అంటారు. వసంత ఋతువు దీన్ని వసంత ఋతువు చెట్లు చిగురిస్తాయి, పూలు పూస్తాయి. శాస్త్రం. నీ పేరేంటి? గట్టిగా. పగలు అని దేనిని అంటారు? ఏయ్, నువ్వు నోరు మూసుకో, నోట్లోంచి వాయిస్ రావద్దు. పగలు అని దేనిని అంటారు? ఉదయం నువ్వు ఇట్రా, చదువు చదువు. చదువు. రికార్డ్ చేస్తున్నా, యూట్యూబ్లో వస్తుంది, మంచిగా చదవాలి. రావట్లేదా? ట్రై చేయి. సూర్యుడు ఉదయించేటప్పుడు నుండి ఉదయించినప్పటి నుంచి తిరిగి అస్తమించే వరకు నుండి సమయాన్ని పగలు అంటారు. రాత్రి అని దేనిని అంటారు? సూర్యుడు అస్తమించే తిరిగి అస్తమించినప్పటి నుంచి తిరిగి ఉదయించే వరకు ఉండే సమయాన్ని రాత్రి అంటారు. వసంత ఋతువు దేనిని ధర్మాలు ఏవి? వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి, పూలు పూస్తాయి. నీకు మీ ఇద్దరికి ఇందాక ముందు మీరు అడవి కూర్చోకున్నాను, ఇందాక అర్థమయ్యేటట్టు చెప్పినా కదా, చూసి మీకు ఎందుకు చదవడం రావట్లేదు? ఆలోచా ఇద్దరికి. మంచిగా చదవాలి కదా. మీరు రోజు రాండి, రోజు వస్తే మీకు అన్నీ వస్తాయి. రావా?
నేను డబ్బులు అడగట్లేదు. నేను చెప్తాగా మమ్మీకి. మీకు స్టడీ ముఖ్యమా లేదంటే మా అమ్మ ఆంటీ ఇంటికాడ మమ్మీ ఏమంది? అమ్మ పంపలేదు ఆంటీ చదివిపిస్తుంది అంట, వెళ్ళాలా డబ్బులు తీసుకోదంట మీ ఇష్టం అన్నది. ఇప్పుడు అద్విత మంచిగా పర్ఫెక్ట్గా చదువుతుందా లేదా? చదవడానికి వస్తుంది కదా, అట్లా మీరు కూడా చదవాలి కదా, మీ ఇష్టం. తీసుకొస్తా రోజు. ఓకే సర్లే. ఇప్పుడు ఆస్కింగ్ ఎవరెవరిని చేయాలి? చూడకుండా ఎవరికి వచ్చింది? చూడకుండా ఎవరికి వచ్చింది? చేతులు ఎత్తాలి. సరే అడుగుతా, చెప్పండి. ఇది కూడా రికార్డ్ అయింది. ఫస్ట్ అద్విత చెప్పు. అది బుక్ ఏనవసరం లేదు. పగలు అని దేనిని అంటారు? సూర్యుడు ఉదయించినప్పటి నుండి ఆంటీ అక్కడికి రాయడుతున్నారా? ఉన్నాయే 3, అక్కడక్కడ ఏముందాడ? సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు ఉండే సమయాన్ని పగలు అంటారు. వెరీ గుడ్. అంతే, Claps సింపుల్. కొట్టండి. క్లాప్స్ మంచిగా గట్టి కొట్టు. రాత్రి అని రాత్రి అని దేనిని అంటారు? రాత్రి అని దేనిని అంటారు? అంటే నేను చెప్తా. ఈ ఫస్ట్ ఏమో చెప్పని, తర్వాత నేను కూడా మొత్తం 3 అడుగుతా. సూర్యుడు అస్తమించినప్పటి నుండి తిరిగి ఉదయించేటప్పటి వరకు ఉండే సమయాన్ని రాత్రి అంటారు. వెరీ గుడ్. క్లాప్స్. ఇదేంది? వసంత ఋతువు. వసంత ఋతువు ధర్మాలు ఏవి? వసంత ఋతువు చెట్లు. వసంత ఋతువులో అనాలి. వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి, పూలు పూస్తాయి. వెరీ గుడ్. క్లాప్స్ టు హిమ్. వచ్చేసింది చూడు, ఎంత సింపుల్ ఉందో. అద్వితకి ఇవాళ గిఫ్ట్. ఎవరు చెప్తే వాళ్ళకి ఏదో ఇస్తా తర్వాత. ఇప్పుడు నిన్ను పగలు అని దేనిని అంటారు? నువ్వు చూడ. సూర్యుడు ఉదయించినప్పుడు నుండి సూర్యుడు అస్తమించిన సమయాన్ని పగలు అంటారు. అద్విత నీకు తన్నులు పడతాయి. రాత్రి అని దేనిని అంటారు? సూర్యుడు అస్తమించే వరకు నుండి సూర్యుడు. నువ్వు చెప్పొద్దు, నువ్వు చెప్తే రాదామకి. అటు కూడా వద్దు, ఆన్నే ఉండు. సగం అయింది, ఇంకా కొద్దిగా ఉంది. ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే ఏ రోజు నుంచి మీరు ఇంప్రూవ్ అవుతారు, నాకు రికార్డింగ్ ఉంటుంది ఇక్కడ. రోజు రికార్డ్ చేస్తా, మీ పేరెంట్స్కి కూడా చూపిస్తా. అని కాదు, అస్తమించినప్పటి నుంచి ఉదయించే వరకు ఉండే సమయాన్ని
రాత్రి అంటారు. ఎవరు? సూర్యుడు. కరెక్ట్ చెప్పలేడా? నేను మళ్ళీ అడుగుతా, ఇంకా సెకండ్ టైం మళ్ళీ అడుగుతా. నీకు వచ్చిందిగా. వసంత ఋతువు ధర్మాలు ఏవి? వసంత ఋతువులో చెట్లు వసంత ఋతువులో అనాలి. వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి, పువ్వులు పూస్తాయి. ఓకే, వెరీ గుడ్. ఇదొక్కటే కరెక్ట్ చెప్పింది. నెక్స్ట్ నువ్వు. పగలు అని దేనిని అంటారు? సూర్యుడు అస్తమించేటప్పుడు ఏయ్, నిద్ర వస్తుంది. ఉమ్. నువ్వు నువ్వు పక్కన కూర్చో. సహస్ర పక్కన కూర్చో. నువ్వు ఇటురా, ముందుకు రా. ఆన్నే కూర్చో, ముందు ఇటు పక్కకు కూర్చో. అస్తమించేటప్పుడు అస్తమించినప్పటి నుంచి కాదు, పగలు ఎప్పుడుంటుంది? సూర్యుడు ఎప్పుడుంటాడు? ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు ఉండే సమయాన్ని పగలు అంటారు. ఇందాక చెప్పినా కదా. ఎట్టిన్నావు? మనం ఇంట్లో పనులు ఎప్పుడైనా నేర్చుకుంటాం, అది ముఖ్యం కాదు. నేను ఇంట్లో పని చేసినా అవన్నీ ముఖ్యం కాదు. ఫస్ట్ చదువు ముఖ్యం. చదువుకున్న తర్వాతనే ఏదైనా. అర్థమైందా? ఇంట్లో పనులు ఎప్పుడైనా వస్తాయి, పెద్ద అయినాకైనా నేర్చుకోవచ్చు. ఏమంటున్నా? ఏయ్, డోంట్ టాక్. చెప్పు. ఇప్పుడు చెప్పు. పగలు అని దేన్ని అంటారు? సూర్యుడు నన్ను చూడు, ఇది చూడు. నువ్వు చెప్పినాగా ఇప్పుడు. ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు. సూర్యుడు అస్తమించేటప్పుడు ఉదయించేటప్పుడు నుంచి అది తను చెప్పు, విను. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు ఉండే సమయాన్ని పగలు అంటారు. అర్థమైందా? నువ్వు చెప్పు ఇప్పుడు. విన్నాగా? నిద్ర వస్తుందా? చెప్పు. ఇప్పుడు నేను ఒక 2 times చెప్పిన, మా అమ్మాయి ఒక 1 time చెప్పింది. బ్రెయిన్కి ఎక్కించుకోవట్లే. అంటే ఫస్ట్ కూడా చెప్పిందిగా. ఇంకో చదివేటప్పుడు బ్రెయిన్ ఇక్కడే ఉంచు. చిటి, మళ్ళీ ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్పు ఆన్సర్. తన చెప్పు. సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు ఉండే సమయాన్ని పగలు అంటారు. విన్నావా? ఇప్పుడు చెప్పు. సూర్యుడు అదే ఉదయించేటప్పటి నుండి సూర్యుడు అస్తమించే వరకు వీళ్ళు చెప్పినా నువ్వు చెప్పట్లేగా అక్కడ.
ఓకే, ఇప్పుడు ఇది వదిలేసేయలే కానీ పొద్దున్న మార్నింగ్ లేస్తావు కదా, నువ్వే లేస్తావా ఎవరైనా లేపుతారా? నేనే చెప్తా. నువ్వే లేస్తావా? నిన్ను హలో నేను ఒక్కదాన్నే లేస్తా. నువ్వు మమ్మీ లేపాలి, డాడీ లే. ఎవరిది వాళ్ళే చెప్పాలి. నువ్వు చెప్పు. నువ్వేం చేస్తావు లేసి? అబ్బా వామ్మో నిజం చెప్పమన్నదా ఆంటీ నిజం అబద్ధాలు చెప్పాలా? నిజం చెప్తా. మా నానమ్మ పాలే చేస్తే కోల్చుకొని పాలు కాపెడతా. అబ్బా పొద్దున్న లేసి పాలు కాపెడతా ఇంట్లో ఏదంటావు? టైం అయిపోతుంది. అబ్బో 5 minutesలో 2 minutes అని కదా. నువ్వేం చేస్తావు? లేచి తెలుగు చదువుకుంటా. ఆంటీ ఒక రోజు నేను తెలుగు ఒకటే చదువుతావా? తెలుగు ఇంకా తెలుగు చదివితే తెలుగు ఇప్పుడు రావాలి కదా. ఉమ్. ఇంకేం చేస్తావు? ఇంకేం చేస్తావు? రెడీ కావా? నువ్వే అవుతావా మీ వాళ్ళు రెడీ చేస్తారా? ఈడ టై ఒకటి మమ్మీ కడుతుంది. ఉమ్. జుట్లు ప్రతి మమ్మీ నాకు నానమ్మ జెల్ ఒకటి ఎత్తారంతే. టైం ఉందా? టై నువ్వు పెట్టేది ఏం కాదు. అంటే అప్పుడు టైలు కూడా సెకండ్ క్లాస్లో ఉంచుకున్నా తెలుసా అండి. ఉమ్? సెకండ్ క్లాస్ టైలు ఉన్నాయి బాబు. కాదంటే అబద్ధాలు ఆడుతూ థర్డ్ క్లాస్ కొనలేదా? ఇంకా నువ్వు కొద్దిగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టు, అర్థమైందా? సరిగ్గా రావట్లేదు, నీకు చెప్పినా కూడా రావట్లేదు. లేస్తుంది గుజ్జులు కూర్చుంటుంది. ఉమ్? ఎన్ని మార్క్స్ వచ్చినాయి మొన్న తెలుగులో? కడిగినాక అదిత నీకెన్ని వచ్చినాయి? తెలుగులో ఎన్ని వచ్చినాయి? 25. 45. ఎన్నిటికి? 50కా? ఇంకా 5 marks అయిపోయి నీకెన్ని వచ్చినాయి? నాకు 32. కొంచెం మీరిద్దరు కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోండి. నువ్వు కూడా 5 marks ఇంప్రూవ్ చేసుకోండి. బాగా చదువుకోవాలి, టీచర్తోనే గుడ్ అనిపించుకోవాలి. వసంత ఋతువు ధర్మాలు ఏంటి? వసంత ఋతువులు వసంత ఋతువులు చెట్లు చిగురు పూలు వసంత ఋతువులు చెట్లు చిగురు పూలు పూస్తాయి. సరే, ఓకేలే.